హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ టు లాస్యాస్ మామ్ టాలెంట్. ఈరోజు వంకాయ పెరుగు కర్రీ ఎలా చేయాలో చూద్దామండి. ఫస్ట్ ఒక వంకాయని నీట్గా క్లీన్ చేసుకోవాలండి. దాన్ని ఇలా సర్కిల్ షేప్లో కట్ చేసుకోవాలి పుచ్చులు లేకుండా. నెక్స్ట్ అందులో కొంచెం సాల్ట్, కొంచెం కారం వేసుకొని పీసెస్ అన్నీ పట్టేటట్టు కలుపుకోవాలి. నెక్స్ట్ ఒక ప్యాన్ తీసుకొని అందులో కొంచెం ఆయిల్ వేసుకొని ఆ ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం పీసెస్గా కట్ చేసుకునే బ్రింజల్ని ఇలా అరేంజ్ చేసుకోవాలి. డీప్ ఫ్రై చేయక్కర్లేదు, పేస్ట్ అయిపోతుంది. సో ఇలాగా అరేంజ్ చేసుకొని రెండు వైపులు కాలేటట్టు చూసుకోవాలండి. యాక్చువల్లీ ఈ కర్రీ అయితే ఒరిస్సాలో చాలా ఫేమస్ అండి. వాళ్ళు చాలా ఎక్కువ రైస్లో తీసుకుంటారు. నేను మా నైబర్స్ దగ్గర ఇది చూసి నేర్చుకున్నాను. టేస్ట్కి అయితే చాలా బాగుంటుంది. సింపుల్ మెథడ్లో వెళ్ళిపోతుంది. నెక్స్ట్ ఒక బౌల్లో పెరుగు తీసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకోవాలండి. ఇలా సాల్ట్ వేసుకొని కలుపుకొని మనం బ్రింజల్స్ ఫ్రై చేసి ఉంచుకున్నాం కదా, అందులోనే కొంచెం ఆయిల్ ఉంటుంది. అదే ఆయిల్లో పోపు పెట్టుకోవాలండి. పోపు కోసం ఓన్లీ నేను ఆవాలు, కరివేపాకు, పచ్చిమిరపకాయలు, హింగువ ఇదే వాడానండి, ఇంకేం వేయలేదు. సో ఇలా వేయించేసుకునే దాన్ని మనం పెరుగులో కలిపేసుకోవడమేనండి. హింగువ అనేది వేయండి, చాలా బాగుంటుంది. పెరుగులో కానీ చింతపండు వేసే ఎందులో అయినా కానీ హింగువ వేసుకుంటే బాగుంటుంది. సో ఇలాగ పెరుగులో కలిపేసుకోవాలి. ఈ కలిపినది పెరుగు ఉంటుంది కదా, అదే మనం ఇందాక ముందుగానే ఫ్రై చేసుకొని పెట్టుకున్నాం కదా బ్రింజల్ని, అందులో కలిపేసుకోవడమే. అయిపోయిందండి. ఇంతే సింపుల్గా చేసుకోవచ్చు. చాలా టేస్ట్గా కూడా ఉంటుంది. రైస్లోకి బాగుంటుంది ఇది. లాస్ట్కి కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకోవడమే. అంతేనండి, అయిపోయింది కర్రీ. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి.